నమస్కారం. T9 భారత్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలో రైతుల అనుమతి లేకుండా 765 kV విద్యుత్ హై వోల్టేజ్ లైన్ నిర్మాణ పనులు చేపట్టారంటూ స్టెరిలైట్ యాజమాన్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనే రైతులు ఈ లైన్ కు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా సారవంతమైన పంట భూముల్లోనే పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. హై వోల్టేజ్ లైన్ వల్ల పంట భూముల విలువ స్పందన లేదని తెలిపారు. వెంటనే లైన్ అలైన్మెంట్ మార్చాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతు సంఘం జిల్లా నాయకులు, మండల నాయకులు, బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల స్టాఫ్ రిపోర్టర్, T9 భారత్ న్యూస్. నమస్తే, T9 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల స్టాఫర్. మరి 765 kV విద్యుత్ లైన్ రైతుల నుంచి అభిప్రాయం సేకరించకుండా, వారి యొక్క అనుమతి లేకుండా రైతుల యొక్క పొలాల్లో ఈ లైన్ తీయడం వలన మరి రైతులకు జీవనాధారమైనటువంటి, అలాగే విలువైనటువంటి భూములు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటారు అనేది రైతుల యొక్క ఆరోపణ, ప్రజల యొక్క ఆరోపణ. మరి దీనిపైన వ్యతిరేకిస్తూ ఈరోజు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నిరసన కార్యక్రమంలో మరి వారి యొక్క అభిప్రాయాలను తీసుకున్నాం మనము. నమస్తే సార్. నమస్కారం అండి. మరి ఇక్కడ మీరు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి రైతులకు ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విద్యుత్ లైన్ లాగడం వలన అనే దానిపైన మీరు ఒక సమాచారం ఇవ్వండి సార్. మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి, కడపకు సంబంధించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఇప్పుడు వేయబోతున్న విద్యుత్ హై టెన్షన్ వైర్ లైన్లు పవర్ గ్రిడ్తో అనుసంధానం అవుతాయి. ఇక్కడ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి సరఫరా అవుతాయి. రైతుల నుంచి మేము కోరేది ఏమనంటే, ఏదైతే ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది, రైతులకు ఇబ్బంది లేని అవకాశం ఉంది, ఆ మార్గంలో ఎందుకు వేయరు? కేవలం రైతుల పొలాల్లోనే ఎందుకు వెళ్ళి పట్టుదల పడుతున్నారు? స్టెరిలైట్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అసలు అడ్రస్సే లేదు. పత్రికలు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ అడ్రస్ ఆధారంగా ఇక్కడ నుంచి రిప్లై చేస్తే అసలు అడ్రస్ నో అడ్రస్ అని చెప్పేసి వెనక్కి వచ్చాయి రిజిస్టర్ పోస్ట్లో. అలాంటి స్టెరిలైట్ కంపెనీ వాళ్ళు రైతుల భూముల్లో దౌర్జన్యంగా విద్యుత్ లైన్లు వేస్తూ ఉంటే ప్రభుత్వం సహకరిస్తే ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలు కావాలా, ప్రైవేట్ కంపెనీ ప్రయోజనాలు కావాలా? మేము ప్రభుత్వం నేరుగా అడిగేదేమంటే, రైతుల యొక్క ఈ పంట పొలాలకు నష్టం లేకుండా, కష్టం లేకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గం, కొండగుట్టల వెంట మార్గం ఉంది, వెయ్యండి అంటే కాదు ఇక్కడ వేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకమైంది. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది, రైతుల యొక్క అనుమతి లేకుండా ఎవరి భూముల్లో కూడా ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. 3 కార్లు పంటలు పండే భూములను ఇటువంటి ప్రయోజనాలకు తీసుకోనికి వీల్లేదు. అందుకనే చట్టబద్ధంగానే మీరు వ్యవహరించండి. చట్టానికి విరుద్ధంగా మీరు పోతే మీరు నేరస్తులు అవుతారు, శిక్షకులు అవుతారు. ఆ రకంగా రైతులకు నష్టం కలిగించి నేరం చేసి ముద్దాలుగా మీరు నిలబడే బదులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచన చెప్పేసి కోరుతున్నాను సార్. ఇప్పుడు నేను చేసేది ప్రజల కోసము అని కూడా వాళ్ళు తెలియజేయవచ్చు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజల కోసమే చేయండి, మేము కాదనలే. ప్రత్యామ్నాయం ఉంది కదా, ప్రత్యామ్నాయం లేకుంటే అది వేరే విషయం, అప్పుడు నష్టపరమైన టీచర్ని అడుగుతాం. ప్రత్యామ్నాయం ఉంది కనుక ప్రత్యామ్నాయ మార్గంలో రైతుల పంటలకు భూములకు నష్టం లేకుండా వెళ్ళండి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ పరిశీలించండి. నేను చెప్పే మాటలు అబద్ధం ఉంటే మీరు తేల్చండి. అందుకని
స్టెర్లైట్ కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపార లాభాల కొరకు రైతుల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి, పరిశీలించాలి, రైతుల యొక్క భూములకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. సార్ ఇప్పుడు దాదాపుగా పనులు కూడా కొంతవరకు జరిగినట్టు ఉన్నాయి. మరి ఎంతవరకు ఈ పనులు ప్రారంభం కాకపోతే మీరు వ్యతిరేకించవచ్చు? మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. రైతు వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చాం, రిజిస్టర్ పోస్టులు పంపాం. వాళ్ళు ఇచ్చిన అడ్రస్సే లేదు అక్కడ. అసలు అడ్రస్ లేని కంపెనీ వాడు వస్తే నేను లైన్ వేస్తానని విద్యుత్ అయ్యి అధికారులకు అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా అధికారులు నేల మీదకి రండి, ఆకాశంలో ఉండొద్దు, నేల మీదకి రండి, చూడండి, వాస్తవ పరిస్థితులు చూడండి, అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతంలోని రైతులకు ఏదైనా నష్టపరిహారాలు ఏమైనా చెల్లించడం జరిగిందంటే? లేదు, అలాంటిది ఏం లేదు. అసలు భూమిలో ఎంటరే కావట్లేదు, భూమి సేకరించలేదు. భూమి సేకరిస్తే నష్టపరిహారం సమస్య. భూమి సేకరించకుండా దౌర్జన్యంగా భూమిలో ప్రవేశిస్తున్నారు. ఎవరిచ్చారు అధికారం? అందుకని ఇప్పటికైనా తప్పు చేయకండి, రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడండి. రైతులు అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ రైతుల యొక్క జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ శవాల గుట్టల మీద అభివృద్ధి నిర్మిస్తారంటే ఎవరికి కావాలి మీ అభివృద్ధి? అందుకని ఇలాంటి అభివృద్ధి తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రభుత్వానికి తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఈ పనులు ఇట్లా కంటిన్యూ చేస్తే మీ ఉద్యమాలు ఎట్లా? తప్పకుండా అడ్డుకుంటాం, ఎక్కడి దాకా అయినా పోతాం. ఎందుకంటే రైతు హక్కు, జీవనోపాధి అదే బతుకుతారు. రైతుకు బతుకుదేరు భూమి తీసేసిన తర్వాత మీరెట్లా ముందుకెళ్తారు? అందుకని ఆ రకం అడ్డుగోలుగా వివరించడం చెప్పి తెలియజేస్తాం.